ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ మందుగుండు కలిగిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని 3 ప్రధాన నగరాలపై విరుచుకుపడ్డాయి. టెల్ అవీవ్ సమీపంలోని బినీ బ్రాక్ సిటీతో పాటు పెటాతికా, రోష్ హాయిన్ ప్రాంతాలు ఈ దాడులకు గురయ్యాయి. బినీ బ్రాక్లో జరిగిన దాడిలో భవనం కుప్పకూలి 12 మంది గాయపడ్డారు. దీంతో పాటు అనేక నివాస భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది. క్షిపణి శకలాలు పడడం వల్ల ఆస్తి నష్టం జరిగింది. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ తన క్షిపణులలో ఖోర్రామ్ షహర్ 4 ఖాదర్ వంటి రకాలను క్లస్టర్ వార్ హెడ్లతో ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ క్లస్టర్ బాంబులు గాలిలోనే విడిపోయి 10 కిలోమీటర్ల రేడియస్ లో అనేక చిన్న బాంబులను వెదజల్లుతాయి. ఇది ప్రజలకు చాలా ప్రమాదకరం. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ క్షిపణి వర్షాన్ని కురిపించింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ క్లస్టర్ బాంబుల వల్ల మల్టిపుల్ ఇంపాక్ట్ పాయింట్లు ఏర్పడటం వల్ల నష్టం ఎక్కువగా జరిగింది.